హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు అయితే ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం 24/7 AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హైదరాబాద్లో ఒక కంపెనీ, టాప్ 5 MNC కంపెనీలో చార్ట్ ప్రాసెస్లో ఈ కంపెనీకి మంచి అవార్డ్స్ కూడా రావడం జరిగిందండి. ఈ కంపెనీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది నేను మీ ముందుకి ఈరోజు తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ మీరు క్లిక్ చేసి వెంటనే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకుని, జిరాక్స్ కాపీస్ తీసుకుని వెంటనే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాము 24/7 AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీళ్ళకి డిఫరెంట్ BPO సర్వీసెస్ కావచ్చు, చార్ట్ ప్రాసెస్ కావచ్చు, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఇట్లా డిఫరెంట్ వీళ్ళకి సర్వీసెస్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే సెమీ వాయిస్ ప్రాసెస్. దీనిలో మనకి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అది కూడాను వీళ్ళు నౌకరీలో పోస్ట్ అనేది పోస్ట్ చేయడం జరిగిందండి. నౌకరీలో ఉన్నటువంటి ఆ నోటిఫికేషన్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నౌకరీలో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది 24/7 AI చూసారా ఇక్కడ ఉంది. మీరు కాంటాక్ట్ అయినప్పుడు మీ యొక్క రెజ్యూమ్ పైన HR షార్వాణి అని చెప్పేసి మీరు అక్కడ మీ యొక్క రెజ్యూమ్ పైన రాయాల్సి ఉంటుందండి. ఇది డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ది ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్. ఓకే, ఇది కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ లేదా ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. 0 to 4 years అన్నారు. 0 ఈజ్ నథింగ్ బట్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అని అర్థం. మీకు ఇదివరకు చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను. శాలరీ కూడా ఎక్సలెంట్ శాలరీ మనకు ఆఫర్ చేస్తున్నారండి. 2.5 నుంచి 3.75 lakh per annum ఆఫర్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ సర్వే నెంబరు 1 Plot 6 NSL ఎరేనా ఇంటర్నేషనల్ IDA ఉప్పల్, హబ్సిగూడ, హైదరాబాద్. ఓకే, కాంటాక్ట్ పర్సన్ HR పర్సన్ షార్వాణి అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఇంటర్వ్యూస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో February 1st వరకు ఉంటాయండి. సో రేపు కంపల్సరీగా మీరు ఈరోజే అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి మీ కంపల్సరీగా మీరు అటెండ్ అయినట్లయితే మీరు డెఫినెట్గా జాబ్ మీకు వస్తుందని చెప్పేసి నేను ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను. ఇక జాబ్ హైలైట్ మనం చూసుకున్నట్లయితే మనం thumbnail మీకు ఆల్రెడీ చెప్పాను నేను. వారానికి 5 days మాత్రమే ఉంటుందండి. ఇది కంప్లీట్గా నైట్ షిఫ్ట్ అండి. నైట్ షిఫ్ట్స్ ఎవరైతే చేయడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు, ఇట్ విల్ బీ కంప్లీట్లీ నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ ఉండవండి. అందుచేత వాళ్ళు పిక్ అండ్ డ్రాప్ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో విల్లింగ్ టు అండ్ ఏబుల్ టు వర్క్ షిఫ్ట్స్ 24/7. సో షిఫ్ట్స్ ఉంటాయి. ఆ షిఫ్ట్స్కి చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో, నైట్ షిఫ్ట్స్ చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి. లేదు మీకు ఇంట్రెస్ట్ లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం మీరు చూస్తున్నారు, సపోర్ట్ చేయడం అనేది మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ ఫ్రెష్గా ఉన్నటువంటి వీడియోస్ ఉన్నాయండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ నేను పెడుతున్నాను. ఓకే, మీ నుంచి నేను కోరుకునేది మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్యాండిడేట్ షుడ్ బి హ్యావ్ ది 10th and 12th బోర్డ్ మెమోస్ మ్యాండేటరీ. కంపల్సరీగా మీ యొక్క 10th క్లాసు 12th క్లాసు యొక్క మార్క్ షీట్స్ అనేది కంపల్సరీగా మీరు తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇక మెయిన్గా మనం చేయాల్సినటువంటి వర్క్ గురించి మనం తెలుసుకుందామండి. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు చెప్పడం ఏంటంటే నేను చెప్పాను, టాప్ 5 బెస్ట్ పర్ఫార్మింగ్ కాంటాక్ట్ సెంటర్ అండ్ వరల్డ్ లార్జెస్ట్ చార్ట్ ప్రొవైడర్. సో ఈ కంపెనీ అనేది టాప్ 5 చార్ట్ ప్రాసెస్లో ఈ కంపెనీకి మంచి అవార్డ్స్ కూడా రావడం జరిగిందండి. ఇక మన జాబ్ రోల్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా పర్మనెంట్ రోల్ అండి. సెమీ వాయిస్ ప్రాసెస్లో పర్మనెంట్ రోలు. మనం ఏం చేస్తామంటే కస్టమర్ యొక్క రిక్వెస్ట్ని చార్ట్ ప్రాసెస్ లేదంటే ఫోన్ ద్వారా వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్కి మనం సమాధానం ఇవ్వాలన్నమాట. కస్టమర్ ఏదైతే క్వశ్చన్లు అడుగుతారో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు, రిజాల్వింగ్ ఇన్సిడెంట్స్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, ఏదైనా సరే మనం వాళ్ళకి చార్ట్ ప్రాసెస్లో కమ్యూనికేట్ చేయాలండి.
ఇది మెయిన్గా మనం చేయాల్సినటువంటి జాబ్. మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియో కూడాను చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే రిమైనింగ్ వాళ్ళకి మనం చెప్పామనుకోండి, మీకు కంగ్రాట్స్ చెప్పినట్టు ఉంటుంది. రిమైన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం బూస్ట్ లాగా ఉంటుందన్నమాట. అంటే పలానా వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. సో మీ ద్వారా మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట. ఇక మన శాలరీ స్ట్రక్చర్ మనం చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్ అయితే మనకి 25,000 వరకు కూడా మనకి టేక్ హోమ్ రావడానికి అవకాశం ఉందండి. జాబ్ రిక్వైర్మెంట్ మనం చూసుకుంటే ఇది కంప్లీట్గా నైట్ షిఫ్ట్ మనం చెప్పుకున్నాము. 5 డేస్ మాత్రమే వారానికి ఉంటుందండి. నో ఫిక్స్డ్ ఆఫ్ సాటర్డే అండ్ సండే. అంటే ఒక్కోసారి సాటర్డే సండే ఆఫ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అంటే అది గ్యారంటీ కాదు. శాలరీ విల్ బి డిస్కస్డ్ అకార్డింగ్ టు ది ఎక్స్పీరియన్స్ ఇన్ హోల్డ్. సో అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి శాలరీ అనేది అప్పుడు డిసైడ్ చేస్తామని చెప్పేసి అంటారు. ఇదైతే ఫిక్స్డ్ శాలరీ అండి. ఇది 17 నుంచి 25 మధ్యలో మీరు టేక్ హోము, అది ఫిక్స్డ్. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అంటే శాలరీ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ రెగ్యులర్గా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అటెండ్ అవ్వడానికి లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా 10th అండ్ 12th మార్క్ షీట్ మాత్రం మీరు కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి. ఇది కంప్లీట్గా పర్మనెంట్ జాబ్ అండి ఇది. ఓకే, స్కిల్స్కి మనం చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. ఇది నాన్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి ఇది మల్టీ టాస్కింగ్ అండ్ కోఆర్డినేట్ ది స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ జడ్జిమెంట్ స్కిల్స్ టు ఏబుల్ టు ది ప్రాపర్ ఎవాల్యుయేట్ సిచ్యువేషన్స్, ఇమీడియట్లీ ప్రొవైడ్ ది ఎఫెక్టివ్ సొల్యూషన్స్. సో ఉన్నటువంటి కస్టమర్ అడిగినటువంటి ఏదైతే క్వశ్చన్స్ ఎస్కలేషన్స్ ఉంటాయో మీరు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని మీరు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టుగా ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ విల్లింగ్ టు 24/7 అని చెప్పేసి మనం చెప్తున్నారు. అదే నేను చెప్పినట్టుగా ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి పిక్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది. అదేవిధంగా మీకు మెడికల్ ఇన్సూరెన్స్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్. సో మీ పేరెంట్స్ కావచ్చు, లేదంటే మీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ డిపెండెంట్స్ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అదే నేను తమ్నైల్లో కూడా మీకు పెట్టడం జరిగిందండి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. కాకపోతే ఏంటంటే మీరు కంపల్సరీగా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ లెటర్ కూడాను తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అవకాశం లేదు అనుకుంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది సెమీ వాయి ప్రాసెస్కి ఉన్నదండి. పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ ఒకటి ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఒకటి ఉంటుంది, మేనేజర్ రౌండ్ ఒకటి ఉంటుంది. ఈ 3 రౌండ్స్ అయిన తర్వాత మీరు కంపల్సరీగా మీరు డైరెక్ట్గా ఫర్దర్ రౌండ్స్కి మీరు మాత్రం ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఏదైనా సరే కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, టైమింగ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మార్నింగ్ 10 నుంచి 12 వరకు మనకి ఇంటర్వ్యూ టైమింగ్స్ ఉన్నాయండి. February 1 వరకు కూడా మనకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఎటువంటి లేట్ చేయకుండా ఇమ్మీడియట్లీగా ఇప్పటివరకు అటెండ్ అవ్వకపోతే ఈ రోజే మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అటెండ్ అయిన తర్వాత ఎవరైతే అటెండ్ అవుతున్నారో నాకు ఒకసారి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.